చూసారుగా ఎంత ముద్దుగా ఉన్నాడో, చెప్పుకోలేనంత కష్టం వచ్చింది. 7 నెలల ఈ చిన్నోడికి SMA type 1 అరుదైన వ్యాధి రావడంతో ఇప్పుడు ఆ తల్లిదండ్రులు వాళ్ళు ఆర్థిక స్థితి కూడా అంతంత మాత్రమే. కానీ ఈ బిడ్డకి నయం కావాలి అంటే చాలా ఖరీదైన వైద్యం అందాల్సినటువంటి పరిస్థితి. అందుకే మంచి హృదయంతో స్పందించే వాళ్ళని కోరేందుకు వీలైతే సుమన్ టీవీని ఆశ్రయించారు. 6 కోట్లు అంటే ఆ పదం పలకడానికి కూడా కష్టం. కనీసం ఆ బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులకి సాయం ఎలా అడగాలి అనేది కూడా రానటువంటి అమాయకత్వం. ఎంత క్యూట్గా ఎంత ముద్దుగా ఉంది. కానీ ఈ బిడ్డకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే తట్టుకోవడం ఎవరి వల్ల కావటం లేదు. భగవంతుడి బిడ్డని పుట్టించి మాకు ఇచ్చాడు, అలాగే లైఫ్ ఇస్తాడు అనే ఒక నమ్మకంతో ఏడవకండి తల్లి. సో ఖచ్చితంగా అది మనం చెప్పలేము, మాటలు కూడా రావటం లేదు. ఇలాంటి చిన్నారుల గురించి మీకు చెప్పి నా కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. సుమన్ టీవీ ద్వారా ఈ బిడ్డ కష్టాన్ని తెలియజేస్తూనే మీ అందరి సహాయం కూడా తల్లిదండ్రులు ఇద్దరు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఈ బిడ్డ బాగుపడాలన్నా, తనకి మంచి లైఫ్ రావాలి అన్నా ఖచ్చితంగా వైద్యానికి అయ్యే ఖర్చు మేము భరించలేం. కాబట్టి ఎవరైనా ముందుకొచ్చి సాయం చేయండి అంటూ ఆ తల్లిదండ్రులు కోరుతున్నారు. ఒకసారి మాట్లాడిద్దాం. అసలు ఈ అరుదైన వ్యాధి SMA type 1 గతంలో కూడా మనం చాలామంది చిన్నారులకి ఇట్లాంటి అరుదైన వ్యాధి కోట్లలో ఖర్చు అవుతుంది అని ఇంటర్వ్యూస్ చేసి వాళ్ళ కష్టాన్ని మీకు చూపించినప్పుడు చాలామంది సహృదయంతో ముందుకొచ్చారు. విరాళాలుగా ఆ బిడ్డకి మంచి లైఫ్ ఇవ్వడానికి చాలా హెల్ప్ చేస్తున్నారు. ఇప్పుడు మరొక చిన్నారి కోసం మీ ముందుకు వచ్చాం. మేమందరం కూడా ఖచ్చితంగా 2 చేతులు జోడించి వేడుకుంటున్నాం. ఈ బిడ్డకు మీరు కూడా సాయం చేయండి. అసలు ఈ చిన్నారికి ఏమైంది, వైద్యులు ఏం చెప్తున్నారు, ఎలాంటి ట్రీట్మెంట్ అందాల్సి ఉంది, వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడతాం. ఎప్పుడు తెలిసిందమ్మా ఈ ప్రాబ్లం ఉందని? ఈ ప్రాబ్లం 3 నెలల తర్వాత తెలిసిందండి. 3 నెలల తర్వాత. ఓకే, అంటే 3 నెలలు అప్పటికి 4 నెలలు బిడ్డ. 3 పూతే 2 నెలలు పూతే 3 వచ్చిన తర్వాత బాగాలేదన్నమాట. అంటే ఎలా గుర్తించారు? ఏమైనా ప్రాబ్లం ఉందా? కాలు నిలబెట్టాడు, అసలు పైకి కూడా లేపడు బాబు. తర్వాత నడుము కూడా నిలబడదు సరిగా, మెడలు కూడా నిలబడేవి కాదు. ఎక్కడ చూపించారు? ఏ డాక్టర్కి? రెయిన్బో హాస్పిటల్లో చూపించాం. వాళ్ళు టెస్టులు చేయమంటే చేయించాం. చేసిన తర్వాత SMA type 1 ఉందని చెప్పారు. వాళ్ళు మళ్ళీ సికింద్రాబాద్ హాస్పిటల్ దగ్గర పంపించారు. అక్కడ రెయిన్బో హాస్పిటల్ దగ్గర కూడా తీసుకెళ్ళాం. వాళ్ళేమో 16 కోట్లు ఇంజెక్షన్ వేయించమని చెప్పారు. 16 కోట్లు అంటే ఆ పదం పలకడానికి కూడా కష్టంగా ఉంది కదా. అది 2 సంవత్సరాల లోపు వేస్తేనే పనిచేస్తుంది, లేదంటే బాబు చనిపోతారని చెప్పారు. మీరేం చేస్తున్నారు? వ్యవసాయం పని అండి, వ్యవసాయం చేస్తామండి. ఫస్ట్ 2 పాపలు ఉన్నారు, తర్వాత బాబు పుట్టాడు. బాబు పుట్టి సంతోషంగా ఉన్నాం అనేటప్పటికి 3వ నెల వచ్చిన తర్వాత ఇలా తెలిసిందనమాట అందరికీ. నిలబెట్టపోవడం తర్వాత తెలిసింది అందరికీ. నేను స్కూల్లో ఆయాగా చేస్తాను, మా ఆయన వ్యవసాయం చేస్తాము. వ్యవసాయం చేస్తేనే అవుతుంది, లేదంటే మరి అవదు. ఒక్కసారిగా ఇంత కష్టం, అది డాక్టర్లు చెప్పగానే తట్టుకోవడమే చాలా కష్టం. ఎట్లా మరి అందరినీ ఏమడగాలి అనుకుంటున్నారు? ప్రభుత్వాన్ని కానీ అందరినీ, ప్రజల్ని కానీ? అందరూ అదే సోషల్ మీడియాలో పెట్టి అందరికీ తెలియజేయవలసిందిగా ప్రభుత్వానికి, సీఎం సార్కి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ తెలిసిన ద్వారా అదే తెలియజేయడం కోసం, తర్వాత ప్రజలకి అందరూ సహాయం చేస్తారని, నా కొడుకు బ్రతికించడం కోసం చేస్తారు, సాయం చేయాలని కోరుకుంటున్నాను. కనీసం ఆ బిడ్డ కోసం ఆ తల్లిదండ్రులకి సాయం ఎలా అడగాలి అనేది కూడా రానటువంటి అమాయకత్వం. ఆమెమో స్కూల్లో ఆయాగా పనిచేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు వ్యవసాయ కూలీగా చేస్తున్నారు. కానీ బాబు పుట్టాడు అన్న ఆనందం అంతలోనే ఆవిరైపోయేటటువంటి, గుండెలు పగిలిపోయేటటువంటి వార్త. డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే ఏంటి మిగతా పిల్లల్లాగా నించోలేకపోతున్నాడు, మిగతా పిల్లల్లాగా యాక్టివ్గా లేడు అని డాక్టర్ని సంప్రదించినప్పుడు డాక్టర్స్ చెప్పారు
SMA type 1 అరుదైన వ్యాధి 16 కోట్లతో ఒక ఇంజెక్షన్ వేయిస్తే కానీ అది కూడా టైం బాండ్ 2 ఏళ్ల లోపు. ఈ బిడ్డ వయసు 2 సంవత్సరాలు వచ్చే లోపలే ఆ 16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ వేస్తే కానీ ఈ బిడ్డకి లైఫ్ ఉండదు అని చెప్తే ఏ తల్లిదండ్రులకైనా గుండెలు పగిలిపోయేంత బాధే కదా. కానీ వాళ్ళకి ఎక్కడో హోప్ ఉంది. మొన్న మనం చూసాం కదా, పునర్విక అనే అమ్మాయికి ఒక ఉద్యమం లాగా, ఒక విప్లవం లాగా అందరూ ముందుకు తీసుకెళ్ళి ఇది ఒకరి వల్ల, ఇద్దరి వల్ల, 10 మంది వల్ల, 100 మంది వల్ల ఇది సాధ్యం కాదు. కానీ అందరూ తలో చేయి వేస్తే ఖచ్చితంగా ఆ పాపకి ఒక మంచి లైఫ్ ఇచ్చి ఆ కుటుంబానికి చాలా హ్యాపీ చేసినటువంటి విషయం. అలాంటి హోప్తోనే వీళ్ళు కూడా ఇప్పుడు మీడియాని ఆశ్రయించారు. సుమన్ టీవీ ద్వారా ఈ బిడ్డ కష్టాన్ని తెలియజేస్తూనే మీ అందరి సహాయం కూడా తల్లిదండ్రులు ఇద్దరు చేతులు జోడించి వేడుకుంటున్నారు. ఎంత క్యూట్గా, ఎంత ముద్దుగా ఉంది. కానీ ఈ బిడ్డకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చిందంటే తట్టుకోవడం ఎవరి వల్ల కావటం లేదు. కన్నీళ్ళు తప్ప మరింకొక ఈ సమస్యకి వాళ్ళకి సొల్యూషన్ ఎక్కడ దొరుకుతుంది అని కూడా తెలీదు. ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎక్కడ ఇంజెక్షన్ వేస్తే 16 కోట్ల అనేటప్పటికీ ఒక్కసారిగా వాళ్ళ గుండెలు ఆగిపోయినంత పని అయిపోయింది. కానీ ఎక్కడో చిన్న హోప్, భగవంతుడి బిడ్డని పుట్టించి మాకు ఇచ్చాడు, అలాగే లైఫ్ ఇస్తాడు అనే ఒక నమ్మకంతో ఏడవకండి తల్లి. సో ఖచ్చితంగా అది మనం చెప్పలేము, మాటలు కూడా రావటం లేదు. ఇలాంటి చిన్నారుల గురించి మీకు చెప్పి నా కన్నీళ్ళు కూడా ఇంకిపోయాయి. ఎందుకంటే ఒక నిరుపేద కుటుంబానికి ఇంత పెద్ద కష్టం అంటే ఈ కష్టాన్ని చెప్పడానికి కూడా అసలు మాటలు రానటువంటి పరిస్థితి. 16 కోట్లు ఒక ఇంజెక్షన్ వేయిస్తే కానీ ఒక బిడ్డ బతకదు అని చెప్పడం అంటే అది ఎంత కష్టమో మనకు తెలుసు. నేను కూడా మనస్ఫూర్తిగా 2 చేతులు జోడించి ఈ బిడ్డని నా ఒళ్ళో పెట్టుకుని మిమ్మల్ని అందరినీ వేడుకుంటున్నాం. మీ వంతు మీరు కూడా సహాయం చేయండి, మా వంతు మేము కూడా సహాయం చేస్తాం. చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్కి కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వల్ల చాలా రెవల్యూషన్ వస్తుంది. మంచి కంటెంట్లు చేస్తూ అందరికీ ఒక నాలెడ్జ్ ఇవ్వడంతో పాటు ఇట్లాంటి పిల్లలకి సహాయం కోరే వాళ్ళకు కూడా మీరు చాలా హెల్ప్ చేస్తున్నారు. మరొకసారి ఈ 7 నెలల చిన్నారి ఈ మోక్షజ్ఞ కోసం కూడా ఒక విప్లవంలాగా మీరు కూడా ముందుకు రండి. అందరం చేయి కలుపుదాం. ఇది ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్ళి 16 కోట్లు సేకరించే వరకు కూడా నిర్విరామంగా ఈ బిడ్డ కోసం కూడా సాయం అందించి విరాళాలు సేకరించే కార్యక్రమాన్ని ముందుకి బలంగా తీసుకువెళ్దాం. మీ అందరూ కూడా వీళ్ళకి హెల్ప్ చేయండి. ప్రస్తుతం మీరు భీమిల్లో ఉంటున్నారు కదా, భీమిలి దగ్గర జయవ్యాగ్రహం గ్రామంలో భీమిల్లో ఉంటున్నారు. మీ కాంటాక్ట్ నెంబర్ ఏదైనా చెప్పండి. మీకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకునే వాళ్ళు ఫోన్పే కానీ అకౌంట్ డీటెయిల్స్ కూడా మీరు ఇస్తే నేను స్క్రీన్ మీద పెడతాను. అలాగే మిగతా మీడియా వాళ్ళకి కానీ ఇన్ఫ్లుయెన్సర్లు కానీ వారందరూ కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే, అంటే మిమ్మల్ని సంప్రదించాలంటే ఫోన్ నెంబర్ చెప్పండి తల్లి. 9963854469 9963854469. ఇది మీ నెంబర్. మీ నెంబర్ పేరు పాసి నరసింహరావు. ఓకే, పాసి నరసింహరావు. ఇదే ఫోన్పే నెంబర్ కూడా, ఫోన్ నెంబర్ రెండింటికి. సో ఇన్ఫ్లుయెన్సర్స్ని మరొక్కసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న మీడియా కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ అందరూ కూడా, దాతలందరూ కూడా ముందుకొచ్చి ఈ బిడ్డ కోసం ఒక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్దాం, విరాళాలను సేకరిద్దాం. ఖచ్చితంగా ఇకపై నేను కూడా అదే పనిలో ఉంటాను. సో ఈ చిన్నారికి ఒక మంచి లైఫ్ రావాలి అంటే 16 కోట్లు కావాలంట మరి. ఓకేనా? సో ఖచ్చితంగా దేవుడు కూడా హెల్ప్ చేస్తాడు. ఎంతోమంది ముందుకొచ్చి సాయం చేస్తారు అని ఆశతో మేము కూడా ఎదురు చూస్తున్నాం. స్క్రీన్ పైన ఇస్తున్నటువంటి ఈ ఫోన్పే నెంబర్ కానీ అకౌంట్ డీటెయిల్స్కి మీరు నేరుగా వాళ్ళకి వేయొచ్చు. ఇందులో కూడా చాలామంది చీటింగ్స్కి పాల్పడుతున్నారండి. అట్లా చీటింగ్ చేయాలని ఎలా అనిపిస్తుంది కొంతమందికి. బిడ్డకు బతకడానికి సాయం కోరుతుంటే దాన్ని కూడా క్యాష్ చేసుకొని దాన్ని కూడా కొంతమంది డైవర్ట్ చేసి వాళ్ళని మోసగించే పరిస్థితులు అవి కూడా మా నోటీస్లో వస్తున్నాయి. దయచేసి ఇక్కడ ఒక ప్రాణం కోసం మేము అర్జిస్తున్నాము. మీరు కూడా మానవతా దృక్పథంతో మంచి మనసున్న మనుషులుగా ముందుకొచ్చి సాయం చేయండి.